హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కే అలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు గోంగూర రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను. గోంగూర రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానిని చూస్తేనే మనకి నోరూరిపోతుంది. ఇదైతే నాకు మా అత్తయ్య నేర్పించారండి. మనం దీంట్లో ఏ మసాలాలు యూజ్ చేయము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను. మా అత్తయ్యకైతే మా మావయ్య గారు వాళ్ళ మేనత్త గారు నేర్పించారంట, అత్తయ్య పెళ్ళైన కొత్తలో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఆ 2 ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అది కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యల నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకాలి. ఈలోపు మనం గోంగూర ఎలా మగ్గపెట్టుకోవాలో చూద్దాం. దానికోసం పక్కన గోంగూర అక్కడ నేను 5 కట్టలు తీసుకున్నానండి. అది కూడా ఎర్ర గోంగూర తీసుకున్నాను, ఎందుకంటే ఎర్ర గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకే మేము 5 తీసుకున్నామండి. అందులోనే కొంచెం గోంగూర ఒలిచిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గోంగూర, 5 టమాటాలు లేదా 8 పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి పప్పు గుత్తుతో కానీ లేదా గుంటగరటతో కానీ మెదుపుకోవాలి. మిక్సీలో మాత్రం అస్సలు వేయకండి, మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు. ఇప్పుడు వాటర్ని ఇంకిపోయిన తర్వాత రొయ్యల్లో అందులో కొంచెం ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం మనం లైట్గా వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత అందులో మనం గోంగూర మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. అసలు మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మాత్రం ఉంచుకొని సర్వ్ చేసుకొని తింటే బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.